చక్కని శుక్రవారం రోజు ఆడవిలో నవ్వుకుంటా అంటే ఆరాలున్న ఆడబిడ్డ చూసి ఓ లోకం ఓ తప్పిడిపోయేటోళ్ళు ఓ లోకం ఓ గాపజ ఏందే ఒక్క నాసం ఇది మాట్లాడతలేదు మంది సంవత్సరాలు అంటే మక్కలు పెంచాలి అంటారు ఎందుకు వాళ్ళ సొమ్మెవు తిట్టినా 2 ముక్కలు అన్నములు 2 గంచిన ముక్కలు తిన్నా ఇంకా చూసిలా చూస్తారు కొత్తులు చూసినాడు చూడమంటే చూస్తారు మీ ఊళ్ళో సాలకి ఇట్టే ఉన్నదా మా అన్నలంజ కొడుకు వాని పెన్ను చేతులనా ఇంటి వారం పెట్టలేదు నా చేతులన్నా ఇంటి వారం పెట్టలేదు కాదు ఆడబిడ్డ అది నిన్న మొన్న వచ్చింది అని చేతుల్లో పెడతాడు సంసారం ఎవరం తీసి తాళం చెల్లిసి దాని చేతిలో పెడతాడు నేను పెళ్లి చేసుకొని గిన్నెళ్ళు అవుతుంది ఇంట్లోకి వచ్చి నువ్వు ఇళ్ళ పుట్టిందని నువ్వు బయటికి పోకపోతే మరి నా చేయకుండా మా చెల్లి నీ చేతిలో పెట్టాలా అన్న కూడా ఏర్పాటు అయింది వదినే అట్లా కాదురా నువ్వు ఒక 5 పుద్దుదా నేను పిండి పుద్దుదా మనం అనుకుంటే లోకం కూడా ఖచ్చితంగా అనుకుంటారు అయితే మా అన్న అనుకోవచ్చు వాళ్ళు ఏం తెలియదు కదా వాళ్ళకు 5 వాళ్ళు 5 చేతుల ఇంటి వారం ఎట్లా పెట్టనని మహాలక్ష్మి దేవి చేతుల మా ఇంటి వారం పెట్టి అంటే ఇప్పుడు ముందుగా వచ్చిన చెవుల కంటే వెనక సీర వచ్చిన కొమ్ములే కట్టి అన్న మహాలక్ష్మి నవ్వుకుంటాను ఆ లంచ కొడుకు మా చేతుల వ్యవహారం పెట్టలేను నాకైతే 6 మంటలు ఎత్తాను మహాలక్ష్మి దేవిని మింగి నిలుగా అయిన వాళ్ళం కావాలి వాడు కొలువే వచ్చారు దీన్ని చంపిన వాళ్ళం కావాలి ఇగో ఎంతటి మొగోనికైనా అవ్వ అన్న కోపం రాదు అక్క అన్న కోపం రాదు పెళ్ళం అంటే పెళ్ళాన్ని అంటే పెళ్ళానికి పెద్ద కోపం అని అంటాడు నా పెన్నాన్ని ఎట్లా మాట అన్నవారు అని వాని జేబులో రూపాయలు లేకున్నా కానీ ఏవలింటికన్నా పోయి 50,000 బదులు తీసుకొచ్చి 50,000 జవనా తెచ్చైనా మాట్లాడతాను నా పెళ్ళాన్ని ఎందుకన్నావు ఈ మాట అని 2 ఆడోళ్ళు ఏమనుకున్నారు మాటలు కలిసిన ముచ్చట్లయినాయి చేతులు కలిసిన సప్పట్లయినాయి ఆడవిల్ల మహాలక్ష్మీదేవి ఎన్నో మీద కొలువునమ్మా దాన్ని చంపిందాన్ని కావాలని ఆరాలు ఆడబిడ్డ వాళ్ళ గొడ్ల కాసే మాలరామని రమ్మన్నారు వారి రామా మహాలక్ష్మీదేవి నవ్వుతుంది నేను అన్నానికి రమ్మన్నదిరా రమ్మన్నది ఎడిపోతాయి రమ్మన్నదా మళ్ళా అన్నం అయిపోతే ఒక 10 దినాలు రమ్మన్నది అన్నానికి రమ్మన్నది అని మెరుపుతోటి అరుపు తీసి రారా అని మాలరామని ఇంటికి తీసుకొచ్చినారే ఏం తెలియని మాలరామన్న మహాలక్ష్మీదేవి ఎక్కడున్నది అన్నం ఎక్కడ పెడతాను అంటే బిడ్డ దేవుని ఇంట్లో నమ్ముకుంటాంది అక్కడ ఆలున్నది బిడ్డ అక్కడ కూసోపో నీకు అన్నం పెడతారని ఈ ఇంటి ముంగట ఉన్న ఆడోళ్ళు చెప్పింది మాలరామని ఇంట్లోకి తోలింది మాలరామని ఇంట్లోకి తోలినప్పుడు వాని లోపలికి తోలి వీళ్ళు బయట గొల్లెం పెట్టింది ఇక బయట గొల్లెం పెట్టి మరి మా తమ్ముడు బాలరెడ్డి ఉన్నాడు మా దగ్గర పోయి వారి బాలరెడ్డి నీ పెన్నం ఏ వారం గిట్లున్నది రారా చూస్తూ రారా అని తీసుకురావాలనుకోని ఆరాలు వదినే అయ్యో ఇద్దరాడి వాళ్ళ బాలరెడ్డి దగ్గరికి అనవచ్చినారు వాళ్ళు
నొసగొట్టుకుంటూ ఇరికెత్తాను. అక్కడ బాలరెడ్డి ఉంటే ఓ తమ్ముడా ఓ తమ్ముడా నా తమ్ముడా తమ్ముడా నా తమ్ముడా నువ్వు ఎగిరెత్తే బర్రకాన్నే పంటాన తమ్ముడా నా తమ్ముడు తమ్ముడా నువ్వు గిట్లా చేస్తారని ఆలంజకి అట్లా చేస్తుంది రా తమ్ముడా నా తమ్ముడు తమ్ముడా నాకు నోరుతో చెప్పుదాం అంటే నోరుతో చెప్పబుద్ధి అయితే లేదు కాదురా తమ్ముడా. మరి ఇంకేదా నుండే దాంతో చెప్పరా అదమ్మా ఇంకే ఉంటదిరా చెప్పేది అరే నా తమ్ముడా సైగలతో సైగ తప్పిడి పేరే మంది నా సంవత్సరం అవుతారు కాదురా తమ్ముడు మన సంసారాన్ని చూసి ఏమి లేస్తే బర్రు 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 అని బర్రకాన్నే ఉండబడితే ఇంటికాడ నా పెన్ను ఏం చేస్తాంది ఏం పని చేస్తుందని ఒక్కరాడ నీ పిల్లాన్ని ఏదన్నా మాట అడిగినా ఇట్లా ఏం చేస్తుందా ఎందుకు అడుగు అంటారులే ఓ నోరు మొదలు పెట్టుకునేది కదా అన్నమైనప్పుడే నువ్వు మొదలు పెట్టి ఓ దాను పాడబడగలరు ఏమన్నావురా కేదారీశ్వర రథ కల్ప నువ్వు మాట నోరు మొదలు పెట్టింది మన గొట్లగా చెప్పా మాలరామ లేడు వాడిని ఇంట్లోకి రమ్మని వాతోటి దేవుని ఇంట్లో అరిగాసం పరిగాసం ఆడుతుందిరా నవ్వుకున్నది గట్ల చేస్తున్నారా గౌరవం ఉన్నదా పోయిందో ఆ గౌరవం ఉన్నదా పోయిందో నా భార్యకి అంత మాట అంటావా వీడికి ఐదోడు అన్నట్ట లేకుంటే పిచ్చోడు అనుకుందా భారీ మా మాట నమ్మవారా మీ మాట నేను నమ్మా ఇగో మా మాట నమ్మవు సరే మా మాట నమ్మకుండా గాని నోటి మాట ఏమో నవ్వుతావు కానీ నువ్వు ఆయన ఇంటికి రారా కవితో చూస్తురా చెప్పుడు మాటలు చేయటం విన్నదానికంటే చూసిన దానికంటే రామహయ్యోదే రామ రాఘవ రామ రామ రామహయ్యోదే రామ రాఘవ రామ రామ వారి ఉండే వాళ్ళు కాడ రాఘవ రామ చెల్ల చెప్పిన మాట ప్రకారం వాళ్ళు అనుకున్న ముచ్చటాయే మరి ఆడి బిడ్డ ఉన్న యారాలు ఇంటికాడికి వచ్చే వరకు అటువంటి అది బాలను తీసుకొని నవ్వుకునే గది కాడికి వచ్చి తలుపు తీసిల్లాట దాదా ముందుకి వచ్చి వాడిని లోపడేసి తలుపు పెట్టలేదా తలుపు తీయంగానే గడగడం అనుకుంటే వాడు ఉరకసాగిండు చూసినవా తమ్ముడా అగో నీ భార్య కేదారీశ్వర రథకల్ప నోముగా ఈ నోము వదిలిపెట్టి మానరావంతో నోవు నోవుతాను అన్నాడు ఇక ముందు ఆలోచించలే చెప్పుడు మాటలు పట్టుకొని ఆ మహాలక్ష్మీదేవి ఆ నోము మీద కొలువు తీరింది దిగ ఉరికొచ్చి కడకము దిండు ఏమి తెలియని భార్యను పండు నరికిందమ్మా తలపండు నరికినప్పుడు మొండె మీద పడ్డది తలపండు అక్కడ పడ్డది అని ఆలింపు తీసింది అయ్యో నాదా ఎంత పని చేతివయ్యా నువ్వు చూడని చెయ్యని మాటలు నమ్మి నా ప్రాణము తీసి వేసిన తలుపు వేసినట్టే ఉన్నది ఎప్పుడైతే ఈ మహాలక్ష్మి ప్రాణం తీసిండో మొండానికి చిలచిల చిలచిల రక్తముగా ఆరుతాను ఆమె దేవతాయే నరమానవురాలనుకొని ప్రాణం తీసిండు
ఆమె దేవత రక్తము అటువంటి జ్యోతి మీద పడ్డది. జ్యోతి మీద రక్తం పడ్డప్పుడు బగ్గున మండిందాట. బగ్గున మండి ఇల్లంతా అంటుకున్నది. ఇల్లంతా అంటుకొని ఇక ఇల్లు కాలుతాంది ఇల్లు కాలుతాంది కాలుతాంది ఇంటిలోనే ఉండరాట యారాలు ఎంకవా ఎంకవా ఆడబిడ్డ బుచ్చవా భరత బాలరెడ్డి బాలరెడ్డి ఇల్లంత కల అందుకొని బాలకృతోని పాటుగా ఇక కూడా నలుగురైనా వరారు ఇంటిలోని ప్రాణం వల్ల లక్ష్మీదేవి జీవన వేడుకయ్యా చాలా రక్తం పుట్టడు వేసుకుని పుట్టడు రక్తం పుట్టడం వల్ల బరువు వేసుకోవాలి ఉండడు వేగుల్లో రాసి చాకనకున్న కన్న తల్లి కనుగొని దగ్గరికి తన జీవన ఉడికత్తందట. తన ఆత్మ జీవితమదవదవ నా తల్లిని చూసి నేను దేవలోకం పోతానని తల్లి కాడికి వచ్చే వరకు కనకాది దేవికి ఆనాటికి నిండా నూరేళ్ళు నిండి పండుకున్న కాడ తల్లి ఇక తల్లి ప్రాణం వల్ల పోతాను తల్లి ప్రాణం వల్ల పోతాను తల్లి ప్రాణం పోయినప్పుడు ఆ తల్లి ఆత్మ అయ్యో బిడ్డ మీది అల్లాడి ఓ బిడ్డ మా లక్ష్మి ఎక్కడున్నదే అని ఇక బిడ్డ కొరకు ఆత్మ బయలుదేరినా బిడ్డ కొరకు ఆ తల్లి బయలుదేరింది తల్లి కొరకు ఈ బిడ్డ ఆత్మ బయలుదేరింది. ఇక పొలవారి మీద కాదు వరారు రెండు ఆత్మలల్లా కలుసుకొని అయ్యో బిడ్డనా బిడ్డ ఓ బిడ్డని ప్రారంభిందా బిడ్డ నిన్ను పాపకారోడు ప్రాణం తీసిందా నువ్వు బతికేదానివే బిడ్డ నేను పండుటాకునై నేను రాలిపోతానా ఓ బిడ్డ నా కడుపు కండి వెడిది బావా బిడ్డ మీద వరకు నాది తల్లి జీవా బిడ్డ అంటే ఎడతాడా అయ్యో బిడ్డ బిడ్డ వరంగా కానీ బలవమ్మ నా బిడ్డ కనకేమి బలవమ్మ నా బిడ్డ కన్న కడుపు కండి పెట్టి నా బిడ్డ బిడ్డని ప్రారంభమైంది దాని బిడ్డ వాడి కలగల కలగల కన్నీరు తీసుకుంది. ఆ జీవన వేడుకొచ్చిందయ్యా వద్దంటే మరదలు కొంగులోన వేసి ఇంటి ద్వారం పైన పడిపోయిన బావ దగ్గరికి వచ్చింది. అన్నది బావా బావా సుబ్బిరెడ్డి మరి మా తల్లి ప్రాణం పోయింది నా ప్రాణం పోయింది అయ్యా మరి మా రెండు జీవులు మరి ఊళ్ళే 3 బాటల కాడ మరి మా తల్లి భూలక్ష్మి నేను మహాలక్ష్మినై అయ్యా మరి ఊళ్ళో 3 బాటల కాడ నెడతాను అయ్యా నువ్వు అయ్యగారు అయ్యా మా పూజలు చేయి అయ్యా మా సేవ చేయమని అన్నది. ఆడవిళ్ళు అక్క నుండి ఎక్కడికి వచ్చింది అయ్యా మహాలక్ష్మీదేవి అక్కడ మాయమైన తల్లి ఆడవిళ్ళ రోజున భూలోకం నుండి దేవలోకం అక్కడ దగ్గరికి వస్తుంది అక్కడ దగ్గరికి వస్తుంది అది నారాయణుడా నారాయణ భూలోక నగరం వల్ల ఆడవిళ్ళ దేవలోకం వల్ల వచ్చినది రమ్మంట అక్కలను పిలిచినది ఏమమ్మ నా అక్క దేవరమ్మ ఇక్కడ మాయమాయి నాకు పూలకు మందు పుట్టి నా అక్క ఇసుక పడలే
లెక్కలెత్తి మొక్కుతాండ్రు అదిగో దేవతని మొక్కుతాను అక్క నువ్వు దేవరమ్మ ఏమన్నావు భూలోకంలో శివుడు జీతుడు మైతడు కానడాంటివే అక్క ఆరుగురక్క చెల్లే నువ్వు దేవతవు అని ఆ చిల్లకాళ్ళు ఎక్కిళ్ళు మరి ఇవాళ దొంగల వారి సంస్థానం ఊళ్ళో భూలక్ష్మి మహాలక్ష్మి పుట్టిల్లు మరి